జాతీయ రహదారి రాజానగరం దివాన్ చెరువు గామన్ బ్రిడ్జి వద్ద 1,71,00,000 విలువైన 332 కిలోల గంజాయిని కారు వ్యాన్ తో సహా బొమ్మూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు ముందుగా వచ్చిన సమాచారం మేరకు కర్ణాటకకు వ్యాన్ లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను వ్యాన్ ను కారులో అనుసరిస్తున్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని తూర్పు మండలం డీఎస్పీ విద్యా తెలిపారు. వీరి నుంచి 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అదుపులోకి తీసుకున్న వారు కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్ కు చెందిన ఇస్మాయిల్ షరీఫ్, మస్తాన్ అలీ ఖాన్, మన్సూర్ సుల్తాన్, సలీంలు ఉన్నారని బొమ్మూరు సీఐ కాశీ విశ్వనాథం తెలిపారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా నిందితులకు రిమాండ్ విధించారని సీఐ తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎస్ఐలు వంకారావు, మురళీమోహన్, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. నిన్న ఈవినింగ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల దివాన్ చెరువు దగ్గర 0 పాయింట్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నారు ఎస్ఐ మురళీమోహన్ గారు. 4 o'clock నుంచి మాకు మామూలుగా షెడ్యూల్ ప్రకారం 8 వరకు వెహికల్ చెకింగ్ ఇచ్చాము. వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా అరౌండ్ 5:30 PM ఒక కారు అండ్ దాని వెనకాల ఇంకొక వ్యాను చెకింగ్కి వస్తూ పోలీసులను చూసి వెనక్కి తిరిగి సైడ్ టర్న్ తీసుకుంటున్నట్టు అనిపించి వాళ్ళని అప్రిహెండ్ చేయడం జరిగిందండి. కారులో 2 వ్యక్తులు అండ్ వ్యాన్లో 2 వ్యక్తులను పట్టుకున్నారు. వాళ్ళతో పాటు కారులో 1 kg అండ్ వ్యాన్లో 332 kgs ఆఫ్ గాంజాని పట్టుకోవడం జరిగింది. ఇట్స్ అ వెరీ బిగ్ క్యాచ్ అండ్ దీని విలువ సుమారు 1,60,00,000 ఉంటుంది. వీళ్ళ నలుగురిలో ఒక వ్యక్తి మీద ఆల్రెడీ 4 గాంజా కేసులు ఉన్నాయండి. వీళ్ళ నలుగురు కూడా కర్ణాటక చిక్బళ్ళాపూర్ డిస్ట్రిక్ట్ చిక్బళ్ళాపూర్ ఏరియాకి చెందిన వాళ్ళు. అందులో ఒకరు మాత్రం అనంతపూర్ డిస్ట్రిక్ట్కి చెందినవారు, మిగతా 3 చిక్బళ్ళాపూర్ వాళ్ళు. వీళ్ళందరూ కలిసి ఒరిస్సాలో ఏరియా ఫారెస్ట్ ఏరియా దగ్గర నుంచి గాంజా రాము అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొని బరంపురం నుంచి బెంగళూరుకి తరలిస్తూ ఉండగా మధ్యలో మనకి ఇక్కడ రాజమండ్రిలో పట్టుకోవడం జరిగిందండి. ఈ కేసులో నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారు సర్చ్ చేసి దీన్ని బాగా చేసినందుకు నేను ఎస్ఐ మురళి గారిని అండ్ సిఐ కాశీ విశ్వనాథం గారిని, బొమ్మూరు పోలీసులను, అలాగే మాకు నిరంతరం గైడెన్స్ ఇస్తూ ఈ గాంజా మేనస్ మీద చాలా మంచి గైడెన్స్ ఇస్తూ ఉన్న మా ఎస్పీ గారు నరసింహకిషోర్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మనందరికీ తెలుసు గాంజా హ్యాస్ బికమ్ ఏ సోషల్ మెనస్. ఈ మధ్య యువతరం చాలా గాంజాకి అలవాటు పడి రకరకాలుగా అఫెక్ట్ అయిపోతున్నారు. అండ్ దట్టు అమ్మాయిలు కూడా ఈ మధ్య అఫెక్ట్ అవుతున్నారు. సో గాంజా మీద ఉక్కుపాదం అనేది మా రాష్ట్ర డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ గారు ఇచ్చిన నినాదం అండి. దాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తాము. అండ్ యాజ్ అ ఈస్ట్ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ ఐ హియర్బై ascertain my commitment to no ganja and no drugs. Thank you. అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని మీద 4 కేసులు ఉన్నాయండి. అందులో 3 కర్ణాటకవి అండ్ 4 కూడా కర్ణాటకలో, 2 బెంగళూరులో ఉన్నాయి, 2 మైసూర్లో ఉన్నాయి. ఎస్, పోలీస్ స్టేషన్స్ చేయాల్సి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం. వీ విల్ గివ్ ఇన్ఫర్మేషన్. యూజువలీ పీడీ యాక్ట్ మీద కొన్ని క్రైటీరియా ఉంటాయండి. ఇన్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉండాలి, ఈ టైప్ ఆఫ్ కేసెస్ ఉండాలి అనేది ఉంటుంది. సో వెన్ వీ గివ్ ఇన్ఫర్మేషన్ దట్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ విల్ ఇనిషియేట్ పీడీ యాక్ట్ యాజ్ పర్ ద నెసెసిటీ. ఈగల్ టీమ్కి సంబంధించి రాజమండ్రిలో ఇన్స్పెక్టర్ గారి లీడర్షిప్లో ఒక టీం వర్క్ చేస్తుందండి. వాళ్ళు కూడా పట్టుకుంటారు. ఇన్ జనరల్ ఇట్ ఈస్ యూజువలీ కంబైన్డ్ ఎఫర్ట్. కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ వాళ్ళకు వస్తుంది, కొన్నిసార్లు మాకు వస్తుంది, కొన్నిసార్లు వాళ్ళు పట్టుకొని మాకు అప్పచెప్తారు, అలా ఉంటుంది. దే వర్క్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ దట్. దే వర్క్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ద సోర్స్ అండ్ వాళ్ళ సీజర్ ప్రొసీజర్స్ అవన్నీ కూడా వాళ్ళు దే ఆర్ స్పెసిఫికలీ ట్రైన్డ్ ఇన్ దట్. వాళ్ళ దగ్గర స్పెసిఫిక్ డ్రగ్ కిట్స్ ఉంటాయి, హయ్యర్ లెవెల్స్. ఓకే, సో మామూలు పోలీసులు గాంజా వరకు ఇవన్నీ చేయగలరు. బట్ స్పెసిఫిక్ ఏదైనా హయ్యర్ డ్రగ్స్ వచ్చిందండి, ఎండిఏ వచ్చింది, లేకపోతే ఈసీఏ వచ్చింది, ఇంకేదైనా వస్తే కనుక ఆ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ అనేవి ఈగల్ హ్యాస్ మోర్ రిసోర్సెస్ బేస్డ్ ఆన్ దట్.